నిన్నటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకించి ఈ రోజు శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా అమ్మవారి ఆలయాలకు వస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ కూడా పూర్తిగా తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ రోజు శుక్రవారము, అందుట్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. విజువల్స్ లో కూడా చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచే ఇక్కడికి భక్తుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే కుంకుమార్చన చేయదలుచుకున్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడే వచ్చి తమ పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలంటేనే చాలా ప్రత్యేకంగా చూస్తుంటారు భక్తులు. అమ్మవారి భక్తులు అందుట్లో ఈ 9 రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ పూర్తిగా ఒక దీక్ష పూర్వకం కూడా ఉండేటటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, జోగులాంబ అమ్మవారు కావచ్చు, పట్టణంలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కావచ్చు, అదేవిధంగా కన్యకా పరమేశ్వరి ఆలయం కావచ్చు, ఈ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వారంతా కూడా ఇక్కడికి వచ్చేసి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మొక్కుకొని తమ కోరికలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే మహబూబ్ నగర్. అంటే ప్రతిసారి వస్తుంటారా, లేకపోతే శరన్నవరాత్రి ఉత్సవాల్లో? ఏం లే, వస్తూనే ఉంటాం, వెళ్తుంటాం, మంచిగా జరుగుతుంది. అంటే ఈ రోజు సామూహిక కుంకుమార్చన ఉంది కదా, కుంకుమార్చనలో పాల్గొనేందుకు వచ్చారా? అమ్మ, పాల్గొనలే, లేట్ అయింది వచ్చేవారు. ఎట్లా జరుగుతున్నాయి మేడం ఇక్కడ నవరాత్రి? మంచిగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. సో మొత్తానికి ఇక్కడికి భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలైన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బీకిరెడ్డి కాలనీ. ఎట్లా ఉన్నాయి అంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, ఎల్లప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటాం. మేము జనరల్ గా కూడా మేము ఎవ్రీ ఫ్రైడే, ట్యూస్డే అట్లా వస్తుంటాము. మాకు ఎప్పటి నుంచి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. మీరెక్కడ నుంచి? బీగిరెడ్డి కాలనీ. సరే, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. కుంకుమార్చనలు అట్లా పూజలు జరిపించుకుంటూ, ప్రత్యేక పూజలు జరిపిస్తూ చాలా బాగుంది. దేవి నవరాత్రులు కాబట్టి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అదే నమ్మకంతో బాగా చాలా వస్తుంటాం. మొత్తానికి దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి భక్తులంతా వస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో కనిపిస్తున్నారు. ఇక్కడ కుంకుమార్చన చేస్తున్న భక్తులు కూడా. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి. ప్రతిసారి నవరాత్రుల్లో కుంకుమార్చన చేస్తారా? ఇప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఏంటంటే తెలుసా ఈ కుంకుమార్చన ప్రత్యేకత ఏంటి? చేస్తే మీకు ఎటువంటి శుభాలు కలుగుతాయి? మాకు మంచిగానే జరుగుతుంది, ప్రతి సంవత్సరం చేస్తాము. అమ్మవారి దయ వల్ల అన్ని ఏమి కోరుకున్నా నెరవేరుతుంది. ఈ అమ్మవారు మహిమగల అమ్మవారు అని నమ్ముతున్నామండి. ఫ్రైడే మాకు వీలు కుదిరినప్పుడు శుక్రవారం అన్న వస్తాము ప్రతి సంవత్సరం. మీరెక్కడ నుంచి? మహబూబ్ నగరే, కానీ ప్రతి సంవత్సరం వస్తా. 9 రోజులు నవరాత్రులకు. అమ్మవారు సత్యమైన దేవత. మాకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో కంపల్సరీ వస్తా. నేను వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటా. మళ్ళీ తెల్లవారుజామున అభిషేకానికి కూడా వస్తాం. చాలా మంచి అనిపిస్తుంది. కుంకుమార్చన ఈసారి చేస్తారా? ప్రతి సంవత్సరం చేస్తాం కుంకుమార్చన. 11 సంవత్సరాలు అయింది నేను ఇక్కడ డ్యూటీ చేస్తా. ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గరకు వచ్చి కుంకుమార్చన చేస్తాం. మొత్తానికైతే ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతుంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తుంటాం. కేవలం నవరాత్రి ఉత్సవాల్లో కాకుండానే మామూలు సమయాల్లో కూడా శుక్రవారం కావచ్చు, మంగళవారం రోజులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు కాబట్టి అప్పుడు కూడా నిత్యం ఇక్కడికి వస్తుంటాం. వచ్చినప్పుడు మేము కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి కాబట్టి అమ్మవారు అంటే మాకు ఎనలేని భక్తి. అందు గురించి ఇక్కడికి వస్తుంటాం. ఇక్కడ ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కుంకుమార్చన
కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కుంకుమార్చన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాము. ప్రతి ఏటా ఇక్కడ కుంకుమార్చనలో పాల్గొన్న తర్వాత మాకు శుభ పరిణామాలు కలుగుతున్నాయి, అమ్మవారిపై మాకు ఎంతో ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడికి నిత్యం వస్తుంటాం అనేటటువంటిది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.